మిమ్మల్ని చూసి ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మీకోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి పుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడానికి కేవలం మేము రాజకీయాల్లో వచ్చినాం. ఈ రోజు మీరు అది గమనించాలా. ఆ రోజు మీరు చెప్పారు మాచర్లకు పుంగనూరుకు ప్రత్యేక దృష్టి పెడతా, అభివృద్ధి పదంలో తీసుకెళ్తా, ఒక విజనరీ నాయకుడు అని చెప్పి మేము నమ్మి మిమ్మల్ని మీ అడుగు జాడలో నడిచినాం. కానీ ఈ రోజు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి పుంగనూరు నియోజకవర్గాన్ని దిక్కు లేకుండా వదిలేశారు సార్. మా ఇన్ఛార్జ్ వర్యులు పోరాడిన పోరాటం లేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా కేసులే, ఏ ప్రోగ్రామ్ చేసినా దెబ్బలే, ఏ ప్రోగ్రామ్ చేసినా కొట్లాడలే. కానీ మేము భరించినాం. అందులో భాగంగా ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం మీరు పుంగనూరు నియోజకవర్గానికి వస్తే ఆ అంగడిలో అడ్డుకున్నారు, పుంగనూరులో భీమాంబల్లో అడ్డుకున్నారు, మీ పైన రాళ్ళు వేశారు. అప్పుడు సుమారు 800 మంది పైన పరారీలో ఉన్నారు సార్. ఆ రోజు 300 మంది పైగా కేసులు వేసి మమ్మల్ని జైల్లో వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఘనత సార్. మీరు గుర్తు పెట్టుకోవాలా. ప్రతిసారి ఇక్కడ నుంచి సమస్యలు పైతగా అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పుంగనూరు గురించి తెలిసింది. ఈ రోజు మా సమస్యలు తెలుసుకునే నాదుడు ఎవరు, మాకు దిక్కెవరు, మాకు ఎవరు సార్? ఇక్కడ మా ఇన్ఛార్జ్ వారిని పట్టించుకునే నాదుడు ఎవరు? ఇక్కడ అధికారులని హెచ్చరించే వాళ్ళు ఎవరు? ఏదన్నా ఉంటే నాయకుడి పైన ఇంకొక నాయకుడు బురద చెల్లుకోవడం సామాన్యం, సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, ఒకరిపైన ఒకరు బురద చెల్లుకోవడం సహజం. కానీ వేరే నాయకులు మాదిరి మా నాయకుడు తప్పు చేయలేదని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు చిల్లర వ్యవహారాల్లో వెళ్ళడని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు ముక్కుసూటి వ్యక్తి అని మేము భావిస్తా ఉన్నాం. మా నాయకుడు నిప్పు అని మేము భావిస్తా ఉన్నాం. అందుకే రోజు మీ ముఖంగా మేము సమాధానం చెప్తున్నాం సార్. మా నాయకుడికి మీరు న్యాయం చేయాలి, పుంగనూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలి, మాకందరికీ మీరు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి సాధించాలా. పుంగనూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు నాయకులు కుంగిపోతా ఉన్నారో, వాళ్ళ కుటుంబాలను వదిలేసి జైలుకు పోయి 4 నెలలు 5 నెలలు పరారీలో ఉన్నారో అలాంటి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. అదే విధంగా మా ఇన్ఛార్జ్ వర్యుల పైన ఏదైతే ఒకే ఒక సంఘటన పైన 7 కేసులు వేసి 307 కేసులు ఆయన 49-50 రోజులు జైల్లో పెట్టినారు. ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒక నాయకుడికి న్యాయం చేస్తే ఒక నియోజకవర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు మీరు వాళ్ళని గాలికి వదిలేసి ఒక వాళ్లకు ఇష్టం లేని వ్యక్తులు ఆయన పైన అపాండాలు వేస్తా ఉంటే, కుట్రలు కుతంత్రాలు షడ్యంత్రాలు చేస్తా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటా అంటే మా కడుపు కాలుతా ఉంది సార్. మేము వ్యాపారాలు చేసుకుంటాం, మేము మా వ్యాపారాలను వదులుకొని రాజకీయాలు చేసినాం, మా కుటుంబాల్లో వచ్చేసి రాజకీయాలు చేసినాం, మా బిడ్డలను వదులుకొని రాజకీయాలు చేసినాం. 9 నెలల నా భార్య బాలింత సార్. ఆ రోజు నేను అరెస్ట్ అయి వచ్చిన, నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందని. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మీరు కూడా జైలుకు పోయి వచ్చారు, ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు. అందుకే మా బాధ మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మీ మీడియా ముఖంగా కోరుకుంటూ, మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పుంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సాధించి మాకు న్యాయం చేసి, మా ఇన్ఛార్జ్ వర్యులకు న్యాయం చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు న్యాయం చేస్తారని శిరస్సు వంచి దండం పెట్టి కోరుకుంటా ఉన్నాను సార్. జై హింద్, జై తెలుగుదేశం.